సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనకైతే మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా మనకైతే ఆప్షన్ డేట్ పైన చెప్పుకోవచ్చు. సో నేనైతే రీసెంట్గా 2 వీడియోస్లో చెప్పాను. సో మనకైతే ఆప్షన్ అనేది మనకైతే జూలైలో జరుగుతుంది. అండ్ ఇంకో వీడియోలో వచ్చేసి మనకైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా చెప్పాను కదా. సో అది వచ్చేసి మనకైతే మళ్ళీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి, అండ్ మనకైతే జూలైలో ఆప్షన్ ఉంటుందా లేదా అనేది అయితే కొంత ప్లేయర్స్ని అయితే అడగడం అయితే జరిగింది. సో ఇది కూడా మన పీకేఎల్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి, సో వాళ్ళు ఏం రీప్లై ఇచ్చారో అని మీకు అయితే వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను కాబట్టి, సో మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త అందులో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మనకైతే తెలుగు డైన్స్ టీమ్ ఎన్వైపీ ప్లేస్ అయితే ఉన్నారు కదా. సో అందులో నేనైతే అంకిత్ అని మనకైతే ఓంకార్ని అయితే అడిగాను. సో మనకైతే వాళ్ళేం రీప్లై ఇచ్చారో సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ ఆప్షన్స్ అనేది మనకైతే డేట్స్ అనేది ఏమాత్రం ఫిక్స్ అయితే కాలేదని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే ఇంకా మాత్రం డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు. సో మనకైతే మాత్రం అప్డేట్ రాలేదని అయితే వాళ్ళే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా నేనైతే మనకైతే ఎన్వైపీ ప్లేయర్స్ హర్యానా స్టీలర్స్ అయితే సైన్ చేసుకున్న ప్లేయర్స్ని అయితే నేనైతే అడిగాను. సో వాళ్ళు కూడా సేమ్ ఇదే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకైతే ఇంకా మాత్రం అప్డేట్ అయితే రాలేదని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో అప్పుడైతే నేనైతే మన యూట్యూబర్ అయిన స్పోర్ట్స్ విన్నర్స్ ఉన్నారు కదా. సో మనకైతే హిందీ యూట్యూబర్ తనని అడిగిన తర్వాత సో మనకైతే ఈ రీప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకైతే కొంచెం షాకింగ్గా మారిందని చెప్పొచ్చు. సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డేట్ అనేది మనకైతే ఎప్పుడైనా రావచ్చు అనేది మనకైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన ఆప్షన్ వర్క్స్ అనేది మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనేది మనకైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే ఇంకా అఫీషియల్గా మనకైతే డేట్ అనేది ఏమాత్రం ఫిక్స్ అయితే కాలేదని చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీనిపైన చూసుకుంటే మాత్రం సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్స్ వర్క్ అనేది మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కానీ మనకైతే ఇంకా ఆప్షన్ డేట్ అనేది సో ఎప్పుడైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకైతే ఇక్కడ అర్థమైనట్టు తెలుస్తుంది. సో మనకైతే మన ప్రో కబడ్డీ సీజన్ ఆప్షన్ అనేది సో మనకైతే త్వరలోనే జరగబోతుంది. ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో మనకైతే జూలై అయితే నెక్స్ట్ మంత్ కాబట్టి సో జూలైలో జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడైతే మన కబడ్డీ ప్లేయర్స్ వచ్చేసి సో మాత్రం ఏమాత్రం డేట్ అయితే ఫిక్స్ కాలేదని చెప్పడం అయితే జరిగింది. కానీ సో వాళ్ళకి వచ్చేసి మనకైతే పీకేఎల్ అఫీషియల్స్ ఏమాత్రం అప్డేట్ ఇవ్వలేదని అయితే నాకైతే అనిపిస్తుంది. కాబట్టి సో అందుకే వాళ్ళైతే అలా రిప్లై ఇచ్చేస్తానని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరేమనుకున్నారు? సో మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.